హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం అండి. క్విక్గా, టేస్టీగా, ఊకే హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే శనగల తాలింపుని ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను, వచ్చేయండి. ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారికి నివేదించాక చిన్నపిల్లలకి ఎవరికైనా పంచితే ఆ ఇంట్లో చాలా మంచి జరుగుతుందని నాకు చిన్నప్పటి నుండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉండేవారు. సో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటున్నాను. మీకు ఇంకేమైనా రీజన్స్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ముందుగా శనగల్ని ముందు రోజే నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే మినిమం 8 గంటలు నానితేనే శనగలు ఏవైనా ఉడుకుతాయండి. పొద్దున్న నానబెట్టి 11ంటికి తాలింపు వేస్తామంటే అవ్వదు. చూడండి, నేను ముందు రోజే చక్కగా శనగల్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని నీట్గా ఒకసారి కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను శనగల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పారబోసేసి మళ్ళీ నీళ్లు పట్టానండి. ఇంత బాగా నానాయి కదా. ఇప్పుడు నీళ్లతో సహా శనగల్ని కుక్కర్లో వేసేసుకొని, కుక్కర్లో అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. విడిగా అయితే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్రాపర్గా కుక్ అవ్వవు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టి మీడియం హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. చూడండి, 3 విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా. మరీ ఓవర్గా కాదు, అలానే గట్టిగా కాకుండా మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వడపట్టేసేసి ఇలా స్టెయినర్ గిన్నెలో వేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి కాస్త వేగాక 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మనం వేసిన ఈ దినుసుల్ని కాస్త వేయించుకుందాం. చాలామంది పచ్చి కొబ్బరి తురుమని, కొత్తిమీర అని, కారం అని ఇలా రకరకాలు వేస్తూ ఉంటారు. క్యారెట్ తురుమని. నేను దేవుడికి నివేదించేది ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తానండి. నాకు మా అమ్మగారు కానీ మా అత్తగారు కానీ ఇలాగే నేర్పించారు. నేను అలాగే ఫాలో అవుతాను. పప్పులన్నీ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల కరివేపాకు, 3 ఎండుమిర్చి ముక్కల్ని గిల్లి అలా వేసేసాను. కాడలతో సహా వేస్తే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. దీంట్లోనే మనం పక్కన పెట్టుకున్న శనగలన్నీ కూడా వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటే సరిపోతుందండి. మన కమ్మని శనగల ప్రసాదం రెడీ. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. దీన్ని ఓకే హైరాణ పడి ఓకే హడావిడి చేసి అవేసి ఇవేసి హడావిడి చేస్తామండి. అలా అవసరం లేదు. చక్కగా అమ్మవారికి ఇలా ప్రసాదాన్ని నివేదించి ఆ తర్వాత ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలకి ప్రసాదం పెడితే సాక్షాత్తు అమ్మవారికి పెట్టుకున్నట్టే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ శనగల ప్రసాదం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.